పవన్ కళ్యాణ్‌తో అనవసరమైనటువంటి పేచీ పెట్టుకుంటున్నారంటే పవన్‌తో కాదు. పవన్ ఫ్యాన్స్‌తో అనవసరమైన పేచీలు పెట్టుకుంటున్న పిఠాపురం వర్మకి క్లాస్ పీకారు చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా. అట్లాగే జనసేన వాళ్ళకి కూడా పెట్టారు. అనేక చోట్ల మాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, లేకపోతే మాకు తగినటువంటి గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నది తెలుగుదేశం వాళ్ళకంటే జనసేన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలుచుంది కాబట్టి అక్కడ జనసేన వాళ్ళు ఫీల్ అవుతారంటే అర్థం ఉంది. అదే సందర్భంలో జనసేన వాళ్ళు ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశాన్ని అవమానించడం అనేది తక్కువే. ఒక పిఠాపురం లాంటి చోట్లనే ఉంది. అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం ద్వారా ఇక్కడ మెయిన్ ఏంటంటే చంద్రబాబు సింగిల్‌గా అధికారంలోకి రాలేను. జగన్ శాంతం రాజకీయంగా శూన్యమైపోతే తప్పించి కష్టం అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబుకి పవన్ అవసరం ఉంది. పవన్ తను ఇండివిడ్యువల్‌గా గెలవలేననుకుంటున్నాడు. కాబట్టి చంద్రబాబుతో కలిసి వెళ్తే 4 సీట్లు సాధించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకున్న లోపాలని పక్కన పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి సిట్యుయేషన్. ఇలాంటి సందర్భంలో కిందోళ్ళేదో కొట్టుకున్నంత మాత్రాన పైయోళ్ళు కొట్టుకుంటారని కూడా అమాయకత్వం. కిందోళ్ళ కోసం కొట్టుకోవడం ఉండదన్న విషయాన్ని తేల్చి చెప్తున్నారు బాబు గారు.